తీవ్ర స్థాయికి చేరుతా ఉంది. వెనిజులాలో చమురు నిల్వల్ని దోపిడీ చేసేదానికి ఆ దేశ అధ్యక్షుడిని ఆయన భార్యని అపహరించుకుపోయారు. అదేవిధంగా ఇప్పుడు ఇరాన్ మీద బాంబులేసి ఆ దేశ అధ్యక్షుడిని ఖమేనీని మట్టుబెట్టారు. ఈరోజు ఆ కారణంగా ఇరాన్ కూడా యుద్ధంలోకి వచ్చి అమెరికా, ఇజ్రాయేలు అదేవిధంగా ఇరాను యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధ కారణంగా ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో అయితే, దేశంలో అయితే, ప్రపంచంలో అయితే గ్యాస్ కొరత అయితేమి, ఆయిల్ కొరతలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆయిల్ కొరతల వల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇక్కడ పాలిస్తున్నటువంటి ప్రభుత్వం మేము ఆడవాళ్ళని ఉద్ధరిస్తామని చెప్తున్నారు, ఆడవాళ్ళని పారిశ్రామికవేత్తలని చేస్తామని చెప్పారు. కానీ గ్యాసు ఇవ్వడంలే. ఇప్పుడు గ్యాసు ఇచ్చి వాళ్ళ కొరత నివారించడంలే. ఇది ఇప్పుడు ఈ గ్యాసుని అనేక రకాలుగా బ్లాకులో అమ్ముకుంటా ఉన్నారు. 1600 అన్నారు ఈ మధ్య, ఇప్పుడు 2000, 2500, 3000కి బ్లాకులో యథేచ్ఛగా ఈ ప్రభుత్వంలో అమ్ముకుంటా ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లే. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా. అందుకని ఈ ప్రభుత్వానికి ఆడవాళ్ళల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది రాబోయే రోజుల్లో. అందుకని ఈ ఆడవాళ్ళ బాధలు పట్టించుకొని గ్యాస్ కొరతను నివారించాలని చెప్పేసి, అట్లా నివారించిన పక్షంలో ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.